చేస్తే ఆ దర్శకులకు పెద్దగా విలువ ఉండట్లేదా? ఒక భాషలో హిట్ అయిన సినిమాలు మరొక భాషలో తీస్తే అది దర్శకత్వం కింద హీరోలు పరిగణించట్లేదా? అసలు రీమేక్ సినిమాలు చేసి హిట్ కొట్టిన దర్శకులు కూడా ఎందుకని ఖాళీగా ఉండిపోతున్నారు? కొన్నేళ్లుగా టాలీవుడ్లో రీమేక్ స్పెషలిస్టులకి అవకాశాలు పెద్దగా రావట్లేదు. మరి దీనికి కారణం ఏంటి? చూసేద్దాం. తెలుగు ఇండస్ట్రీలో రీమేక్ దర్శకులకు కాలం పెద్దగా కలిసి రావడం లేదు. కావాలంటే వివి వినాయక్నే తీసుకోండి. స్ట్రైట్ సినిమాలు చేసినన్ని రోజులు ఈయన కెరీర్ కు తిరుగులేదు. కానీ ఎప్పుడైతే రీమేక్ సినిమాల వైపు వెళ్లారో అప్పటి నుంచి వినాయక్ వైపు హీరోలు పెద్దగా చూడడం లేదు. ఈ మధ్య బెల్లంకొండ శ్రీనివాస్తో చేసిన ఛత్రపతి హిందీ రీమేక్ అయితే 2 రోజులు కూడా ఆడలేదు. పవన్ కళ్యాణ్తో గోపాల గోపాల, కాటమరాయుడు లాంటి సినిమాలు చేసిన దర్శకుడు డాలీ ఇప్పుడు ఖాళీగానే ఉన్నారు. అలాగే 2 ఏళ్ల కింద వకీల్ సాబ్ సినిమా తెరకెక్కించిన వేణు శ్రీరామ్ సైతం చాలా రోజుల ఎదురుచూపుల తర్వాత గానీ నితిన్తో తమ్ముడు సినిమా అవకాశం అందుకోలేదు. దీనికంటే ముందు రవితేజ, అల్లు అర్జున్ లాంటి హీరోలతో వేణు శ్రీరామ్ సినిమాలు ఆదిలోనే ఆగిపోయాయి. గాడ్ ఫాదర్ సినిమాతో మెప్పించిన మోహన్ రాజాకు కూడా తెలుగులో అవకాశాలు కరువయ్యాయి. ఈ సినిమాకు టాక్ బాగానే వచ్చినా కలెక్షన్స్ రాలేదు. మరోవైపు అసురన్ సినిమాను తెలుగులో నారప్పగా రీమేక్ చేసిన శ్రీకాంత్ అడ్డాలకు పెద్ద హీరోల నుంచి పిలుపు కరువైంది. ఈ మధ్య విరాట్ అనే కొత్త హీరోతో పెదకాపు చేసినా ఫలితం దక్కలేదు. వీళ్లు మాత్రమే కాదు, మరికొందరు రీమేక్ దర్శకులు అవకాశాల వేటలో వెనుకబడ్డారు.